ఆపదలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎల్లప్పుడూ కూడా అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రక్తదాన కార్యక్రమం ద్వారా అది కూడా మరొక్కసారి చాటి చెప్పే విధంగా యువకులు ముఖ్యంగా అందులో భాగస్వాములు కావాలని ఈ సభ ద్వారా మీకు అందరికీ కోరుకోవడం జరుగుతుంది. అలానే తెలుగుదేశం పార్టీకి విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఇందాక చెప్పినటువంటి విధానంలోనే మీరు మీ ఎంత ఇవ్వగలుగుతున్నారు అనేది ప్రత్యేకంగా మీరందరూ కూడా ప్రకటించి వేదిక మీదకి పంపించాల్సిందిగా మరి విరాళదారులందరికీ కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మన జాతీయ అధ్యక్షుల వారు సభ మీదకి హాజరు కానున్నారు. ప్రతి ఒక్క సోదర కార్యకర్తలు అందరూ కూడా మరొక్కసారి మీ యొక్క హర్షధ్వానాలతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా అందరికీ కూడా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా గమనించవలసినటువంటిది, సుమారు 15 సంవత్సరాల తర్వాత మహానాడు మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చింది. విశాఖపట్నం నగరంలో మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క కలయికతో వరుణ దేవుడు కూడా కనికరించి ఈరోజు వాతావరణం ఉష్ణోగ్రత కూడా తగ్గిందనేది మనం అందరం కూడా గమనించాలి. ఎంతో ఉత్సాహంతో జరగవలసినటువంటి కార్యక్రమం ఇది. వేదిక మీద ఏ ఒక్కరు మాట్లాడినా సరే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ మాటకు స్పందించి మీరందరూ కూడా మీ యొక్క హర్షధ్వానాలతో ఈ యొక్క సభని ఉత్తేజవంతంగా జరిపించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మరొక్కసారి కోరుకుంటున్నాం. తదుపరి కార్యక్రమంలో తరువాత మనం ప్రవేశపెడుతున్నటువంటి తీర్మానం తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. ఈ యొక్క తీర్మానం మీద ప్రవేశపెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఈ సభ ద్వారా కోరుకుంటున్నాం. మన పార్టీ అధినేత, మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ ఎల్ రమణ గారు, గౌరవనీయులు శ్రీ కళా వెంకట్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు, మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకులందరికీ, ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ ఆవిర్భావం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తీసుకొచ్చిన మార్పుల గురించి ఇవాళ చర్చించడానికి, ఈ చర్చను ప్రారంభించడానికి అధ్యక్షుల వారు ఆదేశించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, 1982కు పూర్వం మన రాష్ట్రంలో ఏకపార్టీ పాలన సాగేది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులుగా ఉండేవాళ్ళు. ఎవరిని వద్దనుకుంటే వాళ్ళు డ్రాప్ అయిపోయేవాళ్ళు. ఆత్మగౌరవం అన్నది ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని చెప్పి సర్వత్రా చర్చ ఉండింది. కానీ దాన్ని తిరగరాసిన ఏకైక వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా నేను మీ దృష్టికి తెస్తున్నాను. చరిత్రను తిరగరాసిన ఏకైక తెలుగువాడు, మనందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ఆలోచనతోన తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. కేవలం తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రక్రియలో అనేక మార్పులు తీసుకొని రావడం జరిగింది. తెలుగు వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి పోతే మద్రాసీలోని పిలిచే రోజులు. మన వాళ్ళకు సరైన గుర్తింపు లేదు, గౌరవం లేదు, అక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది మరి యువకులను ఆయన ప్రోత్సహించినాడు.
మీరొక్కసారి పార్టీ పెట్టిన నేపథ్యం చూసినట్టయితే ఆత్మగౌరవం కోసం అని పెట్టిన పార్టీని 9 నెలల స్వల్ప కాలంలో 50,000 కిలోమీటర్లు రాష్ట్రంలో చైతన్య రథం మీద తిరిగి ప్రజల గుండెల్లో నేరుగా ఆయన మాటలు హత్తుకుపోయే విధంగా మాట్లాడిన తీరును మరి ఆ రోజుల్లో మేము కళాశాలలో ఉండి చూసిన పరిస్థితిని చూస్తే తెలుగుదేశం పార్టీ సృష్టించిన ఒక ఉప్పెన ఆనాడు 1983 ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. 83 ఎన్నికలకు ముందు ఎన్టీ రామారావు గారిని మీ మేనిఫెస్టో ఏంది అని అడిగితే ఆయన ఈ మేనిఫెస్టోలు సోషలిజం, సెక్యులరిజం, కమ్యూనిజం లాంటివి నాకు తెలియదు, సామాన్యుడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, దీనికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి అంటే పత్రికల వాళ్ళే చెప్పారు సోషలిజం, కమ్యూనిజం, సెక్యులరిజం కాదు, ఇది హ్యూమనిజం అని చెప్పారు. మానవత్వం తెలుగుదేశం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాల మీద డబ్బు ఖర్చు పెట్టాలంటే ఆర్థిక శాస్త్రవేత్తలు లెక్కలేసేవాళ్ళు ఇదంతా అనుత్పాదకమైన ఖర్చు, దీనివల్ల ఏమీ లాభం లేదు, ఫిక్స్డ్ అసెట్స్ రావు, డబ్బు దుబారా అయిపోతుంది, మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తున్నారు, ఈ సబ్సిడీలు వద్దు అని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి మంచి ఆర్థిక మేధావులు సైతం వ్యతిరేకించిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పథకాలు ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్నారు. మిత్రులారా, చాలా మంది మరి 36 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పార్టీ ఆనాడున్న విధానాలు కానీ ఆనాడున్న ఆలోచనలు ఒక్కసారి ఆకలింపు మనం చేసుకోవాలి, సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడికి ఇవాళ పెన్షన్ ఇచ్చే పథకాన్ని మనం ప్రవేశపెట్టినాం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పెన్షన్ భారతదేశంలో వృద్ధులకు ఇచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ఆరంభించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1.5 రెట్లు పెంచినారు, 75 రూపాయలు చేసింది సారు. 75 రూపాయలు దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేస్తే ప్రపంచం అంతా కూడా ప్రచారం చేసుకున్నారు. ఇవాళ ఇదే వేదిక మీద నుండి మనం గర్వంగా చెప్పగలం, మొట్టమొదటిసారి 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 1000 రూపాయలు చేస్తా అని చెప్పిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వికలాంగులకు 1500 ఇస్తా అని చెప్పినారు. సామాజిక మార్పులో ఆర్థిక పరిస్థితి బాగుంటే తప్ప మరి పేదలకు న్యాయం జరగదని నమ్మిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆనాడు 1982 ఎన్నికల్లో 83 జనవరిలో పోలింగ్ జరిగితే ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ముందు ఏ పార్టీ నిలబడలే. 294 సీట్లకు గాను 289 సీట్లు మనం పోటీ చేసినాం. 5 సీట్లను సంజయ్ విచార్ మంచ్ అనే ఒక మిత్రపక్ష పార్టీకి మేనకా గాంధీ గారు పెట్టుకున్న పార్టీకి మనం వదిలిపెట్టినాం. అందులో వాళ్ళు 4 గెలవడం జరిగింది. 289 మంది సీట్లు ఇస్తే ఎన్టీ రామారావు గారు అందులో 225 మంది గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఆ రకంగా చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఆనాటి సగటు వయస్సు 40 సంవత్సరాలంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్న కొత్తగా వచ్చిన యువకులు మీరు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన పెను మార్పు, సమాజానికి తీసుకొచ్చిన పెను మార్పు, పేదలకు గొంతిచ్చింది తెలుగుదేశం పార్టీ, పేదవాళ్లకు మాట్లాడే హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. నేరుగా ప్రజల మధ్యకే చైతన్య రథం వెళ్ళింది. దానికంటే ముందు నాయకులు ఎవరో ఊర్లకు వచ్చేది నెలకు 15 రోజులకు ఒక జీప్ వేసుకొని వచ్చి ఒక పెద్ద ఆయన ఇంటి ముందర నిలబడి ఆయన కొంత డబ్బులు ఇచ్చేస్తే ఎన్నికలు అయిపోయాయి. దానికి భిన్నంగా మన పార్టీ అనేకమైన మార్పులు తీసుకొని వచ్చింది. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర పోషించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ దేశంలో రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఒకే ఒక్కసారి కాంగ్రెసేతర పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. సంపూర్ణ విప్లవం పేరు మీద జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీని తీసుకొని వచ్చినారు. దానికి నేపథ్యం ఉండింది. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది. ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమైంది. ఆ ఏకమైన ఫలితంగా జనతా పార్టీ 70 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది. కానీ మేధావులు ఎక్కువైపోయినారు, ఎక్కువ రోజులు ఆ పార్టీ నిలవలే. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇందిరాగాంధీ బ్రహ్మాండమైన వేవ్ దేశంలో ఉందన్న సందర్భంలో రామారావు గారి ముందు ఆ పార్టీ నిలబడలేకపోయింది. రాష్ట్రంలో ప్రత్యేకించి 84 ఉదంతం చరిత్రలో లెక్కించదగ్గ ఉదంతం.
84 ఆగస్టులో ఎన్టీ రామారావు గారి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తే ఇక్కడ భాస్కర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం మార్పిడని ఆనాడు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేసిన ప్రక్రియను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఖండించినాడు. పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఉద్యమం ఎన్టీ రామారావు గారు ముందుండి నడిపిస్తే ఆ ఉద్యమ రూపశిల్పి, ఆ ఉద్యమం ఐక్యంగా ఉండడానికి, ఆ ఉద్యమం ఢిల్లీ స్థాయికి పోవడానికి, ఆ ఉద్యమ ఫలితంగా ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనుక చేసిన కృషి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు సంక్షోభంలో పోషించిన పాత్ర చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంటది. 84 ఆగస్టు సంక్షోభంలో ఇందిరాగాంధీ ఏంటి, ఎన్టీ రామారావు గారు దిగిపోతే మళ్ళీ వస్తారా, సాధ్యమవుతుందా అని చెప్పారు. ఎమ్మెల్యేలను అందరినీ ఎక్కడికక్కడ నచ్చజెప్పి అవసరం పడితే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి బయటి ప్రాంతాలకు పోయినా ఎంతో ఓపికతో, సహనంతో, చాకచక్యంగా, రాజకీయ చతురతతో, ఆయన సమర్థతతో ఆనాడు ఉద్యమం నడిచిందనే విషయాన్ని నేను మీకు గుర్తుకు తెస్తున్నాను. ఆ తర్వాత 84లో ఇందిరాగాంధీ అసాసినేషన్, ఇందిరాగారి మరణం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తే దేశమంతా ఇందిరాగాంధీ చనిపోయిన సానుభూతి, కానీ ఆ సానుభూతి ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాకా వచ్చి ఆగిపోయింది. మన పార్టీ తెలుగుదేశం పార్టీ 36 స్థానాలతో ఒక ప్రాంతీయ పార్టీ భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా తీసుకొచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ కృషి చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. 84 ఎన్నికలు, 85 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఒరవడి కొనసాగింది. 85, 89 మధ్యకాలంలో ఎన్టీ రామారావు గారి హయాంలో అనేక మార్పులు పరిపాలనలో వచ్చినాయి. సామాజిక మార్పులు వచ్చినాయి. పెన్షన్ విధానం కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, సగం ధరకు బట్టలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మాండలిక వ్యవస్థ తీసుకురావడం కానీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలాలు తెస్తే చాలా మంది వ్యతిరేకించినారు. పరిపాలనా సౌలభ్యం కోసం వచ్చిన మండలాలను కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే మార్చేస్తామని. మార్చిన సాధ్యమైందా? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన మాండలిక వ్యవస్థ సామాన్య ప్రజానికానికి దగ్గరైంది. సింగిల్ విండో విధానం ద్వారా అప్పటి వరకు కోఆపరేటివ్లో ఉన్నటువంటి అనేక విధానాలను రద్దు చేసి ఏకగవాక్ష విధానాన్ని తీసుకొని వచ్చినారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొని వచ్చినారు. మహిళా యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అతి ముఖ్యమైనది రాజకీయంగా, సామాజికంగా పేదలకు, వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చింది మన పార్టీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకే తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాల మద్దతు ఇవాళ ఎవరెన్ని చెప్పినా 36 ఏళ్ల ప్రస్థానంలో బీసీలు ఇవాళటికి కూడా తెలుగుదేశం పార్టీ, రేపటికి కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉండడానికి కారణం మనం వాళ్ళను ఓటర్లుగా చూడలే, వాళ్ళను మనుషులుగా చూసినాం. వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుందన్న విధానంతోనే రాజకీయంగా వాళ్ళకు స్థానాలు కల్పించడం కనుక సుస్థిరంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ బీసీల్లో నెలకొని ఉంది. బీసీలు మనకు సపోర్ట్ చేస్తున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. వెనుకబడిన వర్గాల గురించి రకరకాల వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మన పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కొత్త కాదు, వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు. మేము ఇక్కడ వస్తుంటే కూడా కొంతమంది నాయకులు పోతున్నట్టుగా ప్రచారం వస్తూనే ఉంటుంది. ప్రచారం వస్తుంటుంది, నాయకులు పోతారు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుంటారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. పోయిన ప్రతి నాయకుడిని ఒక్కసారి గమనించండి. వీళ్ళు నాయకులు కావడానికి వేదిక ఎవరు? తెలుగుదేశం పార్టీ. సమాజంలో గుర్తింపు, గౌరవం లేని వాళ్ళు, పక్కింటికి తెలియని వాళ్ళు పార్లమెంటుకు పోయినంటే తెలుగుదేశం పార్టీ వల్ల అనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన రాజకీయ అధికారాన్ని, పలుకుబడిని తెలుగుదేశం వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడే తీరును కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా యువకులతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 89 తర్వాత మనకు అధికారం పోయింది, 94లో తిరిగి మనకు అధికారం వచ్చింది. ఆ సంవత్సర కాలంలో మన పార్టీకి ఇబ్బందులు వచ్చినాయి. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గారి జీవితంలోకి వచ్చిన ఒక ఆవిడ పార్టీని నేను నడిపిస్తా, ప్రభుత్వాన్ని నేను నడిపిస్తా అని చెప్పే ఆలోచనకు వస్తే యువకులుగా ఉన్న మేమందరం కూడా సారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకునే ప్రక్రియలో ఆనాడు నాయకత్వం మార్పిడి జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. 95 నుండి
అక్టోబర్ 1న సార్ ముఖ్యమంత్రి అయినారు. అప్పటి నుండి తీసుకున్న పరిపాలన సంస్కరణలను మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. తెలుగుదేశం పార్టీ రాకముందు జీతాలు ఇవ్వలేని స్థితి ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు మరి ఆనాడు అనేక డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం, శ్వేతపత్రాలు రిలీజ్ చేసినాం. ఆర్థిక పరిస్థితి గురించి, ఉద్యోగుల పరిస్థితి గురించి, ప్రజల జీవన ప్రమాణాల గురించి పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేయగలిగినాం. తద్వారా 96 పార్లమెంట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఫేస్ చేసినాం. అందులో మనకు దాదాపు 22 సీట్లను మనం గెలుచుకున్నాం. ఆ తర్వాత మధ్యంతరంగా ఎన్నికలు వచ్చినాయి. 98 ఎన్నికల్లో కూడా గణనీయమైన సంఖ్యలో మనం పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. 99 ఎన్నికల్లో మనకు తిరిగి అధికారాన్ని ప్రజలు ఇచ్చినారు. ఆ వచ్చిన అధికారం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరం మనం ఎడం వైపు చూస్తున్న ఈ హైటెక్ సిటీ బిల్డింగ్ ఇది పెద్ద సందర్శనా క్షేత్రంగా మారింది. కారణం మేమందరం హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళం. డిగ్రీ కానీ లా కానీ మామూలుగా వేలల్లో ఉండే ఎకరం ధర ఇవాళ కోట్ల రూపాయలకు పోవడానికి కారణం ఒక్క నిర్ణయం, హైటెక్ సిటీ ఏర్పాటు. ఆ నిర్ణయం వల్ల ఇవాళ హైదరాబాద్లో వస్తున్న ఆదాయం తెలంగాణ ప్రభుత్వంలో 60% హైదరాబాద్లో వస్తుందంటే మహానుభావుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఆర్థిక విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రిసిటీలో కరెంట్ ఇవ్వలేని స్థితి ఉన్నప్పటి నుండి విద్యుత్ శక్తిలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పివి నరసింహారావు మొదటి జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తెస్తే వాటిని అందిపుచ్చుకొని మన రాష్ట్రంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నారు ఆయన. నాకు ఇప్పటికీ గుర్తుంది, సార్ ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకొని సింగపూర్, మలేషియా తీసుకొని పోయినారు. నేను కూడా చీఫ్ విప్గా ఆ టీంలో వెళ్ళిన. అక్కడికి పోయినప్పుడు సింగపూర్ నుండి మలేషియాకు ఒక రోడ్డు ఉంటుంది, 1000 కిలోమీటర్ల రోడ్డు అది. మేమందరం రోడ్డు మీద, అశోక్ గజపతిరాజు గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఆ రోడ్డు మీద మరి 1000 కిలోమీటర్లను దాదాపు 7-8 గంటల్లో మేము చేరుకోగలిగినాం. ఢిల్లీకి వచ్చిన తర్వాత సార్ చేసిన మొదటి పని ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాట్లాడి ఇవాళ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు కానీ, నార్త్ సౌత్ కారిడార్ కానీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్ కానీ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. దేశానికి కూడా మార్గదర్శనం చేసింది మన నాయకత్వం, మన నాయకుడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నా. బిఎస్ఎన్ఎల్ అని చెప్పి ఆనాడు మోనోపలి ఉండేది. విదేశీ సంచారి నిగమ్ లిమిటెడ్ అని భారతీయ మరి బిఎస్ఎన్ఎల్ అని చెప్పి మనం చూస్తున్నాం. వాటిని ఓపెన్ అవుట్ చేయడం వల్ల మరి వస్తున్న గ్లోబలైజేషన్లో మనం కూడా అందిపుచ్చుకుందామని చెప్పి ఆనాడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఒకప్పుడు 25 రూపాయలు ఒక నిమిషానికి కాల్ ఉండే టెలిఫోన్ ఇవాళ ఇంటింట టెలిఫోన్, ప్రతి చేతికి మొబైల్ ఫోన్ వచ్చింది. మన ఇంట్లో ఏ సౌకర్యాలు ఉన్నావో తెలియదు కానీ కుటుంబ సభ్యులందరికీ మొబైల్ వచ్చినాయి. ఇది మరి ఒక నిర్ణయం ఢిల్లీ స్థాయిలో తీసుకోవడం వల్ల పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఆ సంస్కరణలు తీసుకురావడానికి ఆలోచన చేసి నడిపించిన శక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తున్నా. కొంతమంది హైదరాబాద్లో సారు ఐటీని నేను ప్రమోట్ చేసిన అంటే కొంతమంది దాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ఐటీ ప్రమోట్ చేయడానికి మీరు పత్రికలను చదివిన, చరిత్ర తిరిగేసిన, మరి న్యూయార్క్ లాంటి నగరంలో ఆయన కాలినడకన ఫైళ్లు చేతులు పట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్కు తీసుకొని వస్తే ఆ వచ్చిన కంపెనీల వల్ల పెరిగిన ఆర్థిక పరిస్థితి వల్ల ఇవాళ సర్ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ వచ్చింది. దీనికి వెనుక కృషి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆలోచన సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ జెండాలోనే మీరు గమనించినట్టయితే రైతుల గురించి ఆకుపచ్చ నాగలుంది, కార్మికుల గురించి ఎర్రని పళ్ల చక్రం పెట్టడం జరిగింది. పేదలకు సంకేతంగా ఇళ్లున్నాయి, అది తెలుపు రంగులో ఉన్నాయి. స్వచ్ఛతకు మారు పేరు తెలుపు. అదేవిధంగా అంతా మంగళకరం ఉండాలి. మీరు ఒక్కసారి చూస్తే కళ్ళకి ఇంపుగా ఉంది ఈ పసుపు కలర్. ఇది మంగళకరంగా ఉండడానికి తీసుకొచ్చింది మహానుభావుడు, స్వయంగా కళాకారుడైన ఎన్టీ రామారావు గారు. ఆనాటి ఆత్మగౌరవ నినాదం ఇవాళ ఏదైనా చేయగలం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని చెప్పి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విధానం. ఈ రెంటి కలయికనే ఇవాళ తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాలైనా ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. ఇవాళ విచిత్రమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. ఇక్కడ అధికారంలో ఉన్నాం, కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. అదేం అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఇక్కడ బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఉంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బాధ్యత లేని ప్రభుత్వం ఉంది. సారేమో 24 గంటలు బయట తిరిగి వచ్చే ఆలోచన చేస్తుంటాడు. అక్కడి ముఖ్యమంత్రి ఎక్కడికి పోడు, ఏదన్నా అవసరం పడితే మీరే నా దగ్గరికి రండి అంటుంటాడు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం ఆయన ఇంటి దగ్గర నుంచే జరుగుతుంది. నాకు ఈ సందర్భంగా ఒక అనారోగ్యంతో ఉన్న ఒక పులి వేటాడడానికి శక్తి లేకపోతే దారిన పోయే వాళ్ళందరినీ, ఆ జంతువులందరినీ ఆకర్షించడానికి చేతిలో బంగారు కడం పెట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఇస్తా, నా దగ్గరికి వస్తే ఇస్తా అని పిలుస్తుంటుంది. ఆశపడిపోయిన వాళ్ళందరినీ తినేస్తుంటుంది. అది ఇవాళ హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. మీరు నా దగ్గరికి రండి, ఏది అడిగితే అది ఇస్తా, ఏది అడిగితే అది ఇస్తా. వీళ్ళందరినీ ఓట్లను కబలించడానికి జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలను, నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాను, మనకి ఇటువంటి నాయకుడు ఉండడం మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని లేకున్నా, సౌకర్యాలు లేకున్నా, ఆర్థిక వనరు లేకున్నా, కేవలం ఒక వ్యక్తి సమర్థత మీద ఆధారపడి ఇవాళ మనకు అధికారం వచ్చింది. ఆ వ్యక్తే, ఆ శక్తే మన నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు, ఆయన నిద్రపోడు, ఎవరిని ఓనియడని. నాకు సార్ 35 ఏళ్లుగా తెలుసు. నేను శాసనసభ్యునిగా, సర్పంచ్గా ఆరంభించిన. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆయన అన్ఎండింగ్, మీరు ఎన్నైనా చెప్పండి, ఎంత పర్ఫెక్షన్ చేయండి, ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అంటాడు. అది నాయకుని లక్షణం. అది మనమందరం అలవర్చుకోవాలి. తను నిద్రపోడు, ఇతరులను నిద్రపోనియడంటే అది మన కొరకే అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన మిత్రుడు ఒక ఆయన చెప్తా ఉంటే ఇదివరకు సభల్లో కూడా, తుఫాన్లో విమానాలు ఎగరకపోవచ్చు, యంత్రాలు అలసిపోవచ్చు, అరిగిపోని యంత్రం, అలసిపోని మనిషి ఎవరన్నా ఉన్నారంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు చెప్తాను. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ తండ్రి కూడా ఇట్లే ఉండే. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో అప్పుడు ధర్నా చౌకులు ఉండేది. ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ లెజిస్లేచర్ పార్టీకి వచ్చే వరకు ప్రతి టెంట్ దగ్గర మైక్ తీసుకోవడం, నేను అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు దిగిపోతే మీ సమస్య పరిష్కారం అయిద్దని ఉపన్యాసం చెప్పడం. కారులో కూర్చున్నాక అడిగేదంట, ఇంతకు వాళ్ళు దేనికి చేస్తున్నారు అని. అంటే ఈ దేనికి సమస్య ధర్నా చేస్తున్నారో తెలియకున్నా వాళ్ళకి హామీలు ఇచ్చొచ్చేది. ఇక్కడి ప్రతిపక్ష నాయకుడు కూడా పార్ట్ టైం పొలిటీషియన్, అప్పుడప్పుడు కనిపిస్తాడు. కోర్టు కేసులు లేనప్పుడు, కంపెనీ కేసులు లేనప్పుడు, విహారానికి పోనప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పేపర్లలో చూస్తుంటాం గన్నవరం చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు. అదేంటిది, ప్రతిపక్ష నాయకుడు గన్నవరం చేరుకుంటే కూడా న్యూసా? గన్నవరం చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు ఈ ఒకరోజు ధరన ప్యాకప్, మేకప్ ప్యాకప్ టైప్ ఉంటుంది. అది ఆ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి. అన్ని పక్షాలు రోడ్ల మీద పడి ఉంటాయి. ఏదో ఒక సమస్య మీద మేము పోరాడుతుంటాం. రైతులకు సంఖ్యలు లేసిందని మేము మొత్తుకుంటే మీరేందా మాట్లాడడానికి, మీకు ధర్నా చౌకే లేదన్నారు. చివరికి పొద్దున మన మిత్రుడు ఒకరు చెప్తుండ్రు, వాస్తవం అది. చంద్రశేఖరరావు గారు కూడా ధర్నా చౌక్ కోసం పోరాడే రోజు వస్తుంది. 2019 తర్వాత వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తుంది. ఆనాడు మేము తప్పులు చేయం, పొరపాటున చేస్తే ధర్నా చేయడానికి నీకు ధర్నా చౌక్ కావాలి, అందుకని దృష్టిలో పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం తీసుకొచ్చిన సామాజిక ఆర్థిక మార్పులను మనందరం అందిపుచ్చుకుందాం. యువకులను అనేక మందిని చదువు పేరు మీద ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా తెలుగు వాళ్ళు వస్తుంటారు. సార్ మొన్న అమెరికా పోయినప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది అడిగారు, అక్కడ ఏమైనా ఇంటర్వ్యూస్ వస్తాయని. ఏం అవసరం లేదు సార్ దగ్గర, వాకినే, ఎవ్రీథింగ్ వాకిన్, ఎవరైనా పోయి కలవచ్చు అని మనం చెప్తుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖనే బెస్ట్ ఎగ్జాంపుల్. తుఫాన్ వస్తే చెట్లు పోయినాయి, అన్ని పోయినాయి. మరి ఒక 2 సంవత్సరాలు తిరగకముందే పెను మార్పులు వచ్చినాయి. అసలు విశాఖకు అంతకుముందు ఏదైనా తుఫాన్ వచ్చిందా అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా పాత వైభవాన్ని తీసుకొని వచ్చినారు. ఆయన ఒక్క పిలుపునిస్తే దీపావళి చేసుకోవద్దు అని చెప్తే టపాకాయలు కాల్చొద్దంటే విశాఖ వాసులు ఎవ్వరు కాల్చలే. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది, మన నాయకుని మాట మీద విశ్వాసం ఉంచినందుకు. తెలుగుదేశం నాయకత్వం ఉన్న విశ్వాసం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని మాట్లాడినా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం విధానం
జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీగా ఉన్నా దేశం కోసం మార్గదర్శనం చేసే శక్తి మన నాయకునికి ఉంది. మన నాయకునికి ఉన్న ఆలోచన విధానం కానీ ఆయన ఆరోగ్యం మీద నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ని అడిగిన, పొద్దున 6 గంటలకు అదే గొంతుంటుంది, రాత్రి 11 గంటలకు అదే గొంతుంటుంది. ఇప్పుడు నేను 10 నిమిషాలు మాట్లాడిన పోయి నీళ్ళు తాగాలి, ఆయనకు అట్లాంటివి లేవు. నేను అందుకే అన్న, అరిగిపోని యంత్రం అలసిపోని మనిషి అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంత మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మనం రాబోయే రోజులలో చిన్న చిన్న అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు వస్తాయి. వాటికంటే సమాజం గొప్పది, సమాజంలో మన సంస్థ గొప్పది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అన్న స్లోగన్తో ముందుకు పోదామని చెప్పి మరి ఈనాడు ఒక సామాన్య కార్యకర్తలుగా ఉన్న మా అందరినీ ఈ స్థాయి దాకా నడిపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారికి ఆయన చెప్పాడు, 87లో దాదాపు 30 ఏళ్ల కింద హౌసింగ్ బోర్డు చైర్మన్ గా నామినేట్ చేస్తే సార్ ఈ పిల్లలు 20 ఏళ్ళు వస్తారని పెద్ద ఆయనకు చెప్పాడు. మేము 2007లో పోయి సార్ని అడిగినాం, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 20 ఏళ్ళు మాకు మళ్ళీ పనిచేసే అవకాశం ఏంటని. ఆ రకంగా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తుంటే మన సమాజం కోసం సేవ చేసే క్రమంలో మనకు సంతృప్తి గొప్పగా వస్తుంది. దేశంలోనే గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ, అందులో సభ్యులైన మన అందరం గర్వంగా తలెత్తుకొని తిరుగుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా. మరి అరుదైన గౌరవం అవకాశం ఎన్టీ రామారావు గారెంబడి శాసనసభలో ఉన్న, సారెంబడి శాసనసభలో ఉన్న యువ నాయకుడు, కార్యకర్తల స్ఫూర్తి ప్రదాత లోకేష్ బాబు గారితో కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇది దేవుడిచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారు.